హాయ్ డేస్ వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకి అమెజాన్ వేర్ హౌస్ నుంచి అయితే పికింగ్ ప్యాకింగ్ జాబ్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. బ్రో వాళ్ళు ట్రాలీ లిఫ్ట్ చేస్తలేరు, లైక్ ఎన్నిసార్లు ట్రాల్ చేసిన వాళ్ళు ట్రాలీ లిఫ్ట్ చేస్తలేరు, మీరు వీడియోస్ చేస్తారు లైక్ వ్యూస్ కోసం చేస్తారు అంటే ఫస్ట్ ప్రూఫ్ చూపిస్తాను అనమాట. లాస్ట్ 2 days నుంచి ఎంత మంది ఏ లొకేషన్ లో సెలెక్ట్ అయ్యారు అండ్ ఏ లొకేషన్ లో వర్క్ చేస్తారో మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అవి చూసినాక మనము జాబ్ డీటెయిల్స్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, లైక్ ఎలా అప్లై చేసుకుంటేనే వాళ్ళు కాల్ చేస్తారు అండ్ మీకు అన్నిసార్లు కాల్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ అయితే అవి చూస్తాం అనమాట. సో ఫస్ట్ అయితే ఇవి చూడండి, లైక్ ఏ లొకేషన్స్ లో సెలెక్ట్ అయ్యారో. రైట్, లాస్ట్ 2 days లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ వీళ్ళనమాట. సో మీకైతే నేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా, డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. కొందరు వ్యూస్ కోసం చేస్తున్నావు కదా, లైక్ వ్యూస్ కోసం చేస్తున్నావు కదా వీడియోస్ అన్ని అంటున్నా. సో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా చూడండి. సో వీలైతే జాయిన్ అయిన క్యాండిడేట్స్ అనమాట అండ్ వర్క్ చేస్తున్న క్యాండిడేట్స్. సో వ్యూస్ కోసం చేయాలంటుంటే చాలా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. సో అది చూసి కామెంట్స్ అయితే చేయండి. సో అవైతే డీటెయిల్స్ అనమాట. లైక్ మీకు అన్ని క్లియర్ గా చెప్పినా అనుకుంటా కదా ఏ లొకేషన్ లో సెలెక్ట్ అయ్యారో. సో ఆ లొకేషన్స్ లో అయితే క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయ్యారన్నమాట లాస్ట్ 2 days అనమాట. లైక్ నిన్న మొన్న సెలెక్ట్ అయిన వాళ్ళు లైక్ జాబ్ లో చేస్తున్న వాళ్ళు. సో ఫస్ట్ అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట. మనకి అమెజాన్ వేరోస్ లో పికింగ్ ప్యాకింగ్ జాబ్స్ అయితే వేకెన్సీస్ ఉంటాయి. లైక్ లోడింగ్ అన్లోడింగ్ పికింగ్ ప్యాకింగ్ స్టాండింగ్ దానికి అయితే ఉంటాయి అనమాట. లైక్ ఈ జాబ్ కి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చేసి 19 నుంచి 35 years ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి అనమాట. సో వీళ్ళకే వస్తుంది జాబ్. సో వీళ్ళే అప్లై చేసుకోండి. అంటే ఏజ్ లిమిట్ అయితే ఖచ్చితంగా ఉంటది. సో 19 నుంచి 35 years అనమాట ఏజ్ లిమిట్ వచ్చేసి. ఫుల్ టైం వర్క్ చేసిన వాళ్ళకి 14,000 నుంచి 15,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. వీక్లీ 2 week ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పార్ట్ టైం వర్క్ చేసిన వాళ్ళకి లైక్ 9 నుంచి 10,000 వరకు అయితే ఉంటుంది. 4 hours అలా వర్క్ చేయాలన్నమాట. మనకి వీక్లీ ఒక వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. లైక్ లొకేషన్స్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఎల్బీ నగర్ సైడ్ ఒకటి ఉంది వేకెన్సీస్ అండ్ వైజాగ్ అండ్ విజయవాడ అనమాట. ఈ 3 లొకేషన్స్ లో అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. మెయిన్ గా మనకి అమెజాన్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇప్పుడు మీకు మెన్షన్ చేస్తున్నా లైక్ మియాపూర్, బాలనగర్, రచ్చబోలి, కోంపల్లి, రామంతపూర్, గుంటూరు, విజయవాడ అండ్ విశాఖపట్నం లైక్ వైజాగ్ ఈ లొకేషన్స్ లో అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంటది అనమాట. సో నేను ఫామ్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. సో ఆ ఫామ్ అనేది ఫిల్ చేయండి. సో మీకైతే నెంబర్ వేసి ఇస్తాలేనమాట. లైక్ ఒక్కసారి 2 సార్లు కాల్ చేస్తే ఓకే. లైక్ ఒకటే కాల్ మీద కాల్ చేస్తే వాళ్ళు ఎప్పుడు లిఫ్ట్ చేయాలి, మీ కాల్స్ ఎందుకని లిఫ్ట్ చేయాలి వాళ్ళు మీరు అన్నిసార్లు కాల్ చేసినప్పుడు. సో నేనైతే నెంబర్ అయితే మెన్షన్ చేస్తలేను. సో డిస్క్రిప్షన్ లో మీకు అప్లై లింక్ అయితే ఇస్తాను అనమాట. లైక్ ఫామ్ లింక్ అయితే ఇస్తా. సో ఆ ఫామ్ అయితే ఫిల్ చేయండి. లైక్ మీ లొకేషన్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయండి. లైక్ మీ ఏ లొకేషన్ లో ఉంటాం అవన్నీ క్లియర్ గా మెన్షన్ చేయండి. సో ఫామ్ ఫిల్ చేస్తాము, లైక్ ఎలా ఫిల్ చేసే జాబ్ వస్తుందో. సో ఫామ్ ఫిల్ చేసినట్టు మాట్లాడతాం వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట. సో దాని మీద అయితే క్లిక్ చేయండి, మీకు ఈ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. లైక్ అడ్రస్ ఎలా మెన్షన్ చేయండి అంటే మీకు ఈసీఎల్ లో జాబ్ రావాలి అనుకుంటారు. సో ఈసీఎల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈసీఎల్ కి నియర్ బై లొకేషన్స్ వచ్చేసి మనకి ఈసీఎల్ ఒకటి అవుతుంది అండ్ తానాట ఒకటి అండ్ నియర్ బై లొకేషన్స్ లైక్ నారారం దానికి సరౌండింగ్స్ లొకేషన్స్ మనకి నియర్ బై అవుతుంది. సో నియర్ బై లొకేషన్స్ లో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటది అనమాట. లైక్ వాళ్ళనైతేనే జాబ్స్ అయితే తీసుకుంటారు, వాళ్ళకైతే కాల్స్ అయితే చేస్తారు అనమాట. సో మీరు ఈసీఎల్ లొకేషన్ అప్లై చేసి మీరు ఉండ లొకేషన్ రచ్చబోలి ఐటీ సిటీ ఉందనుకో అట్లయితే మీకైతే కాల్స్ అయితే రావన్నమాట. అండ్ మీరు ఒకవేళ మియాపూర్ రచ్చబోలి లొకేషన్ అప్లై చేసుకోరు అండ్ మీ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ అని పెట్టిరు అనుకో, సో మీకైతే కాల్స్ అయితే రావన్నమాట. ఎందుకంటే నియర్ బై లొకేషన్స్ ఉన్న వాళ్ళకే కదా వాళ్ళు కాల్ చేసేది. సో నియర్ బై లొకేషన్స్ ఉన్న వాళ్ళే రావాలి వాళ్ళకి. ఎందుకు నియర్ బై లొకేషన్స్ ఉన్న వాళ్ళు రావాలి అంటే వాళ్ళకి డైలీ రావాలి కదా, మీరు ఆఫీస్కి వెళ్ళాలి రావాలి కాబట్టి. సో నియర్ బై లొకేషన్స్ ఉన్న వాళ్ళకే ఫస్ట్ అయితే కాల్ చేస్తారనమాట. సో దాని తర్వాత దూరం లొకేషన్స్ వాళ్ళకైతే కాల్ చేస్తారు. సో అడ్రస్ అయితే క్లియర్ గా మెన్షన్ చేయండి జాబ్ అప్లై చేసే ముందు. సో అప్లై అయితే చేసుకోండి, ఫామ్ అయితే ఫిల్ చేయండి, మీకు అయితే కాల్స్ అయితే వస్తాయి అనమాట. థ్యాంక్ యూ. సో ఇదైతే ఫామ్ ఫిల్ చేయాల్సిన పద్ధతి అనమాట. సో ఫామ్ అయితే ఫిల్ చేయండి, మీకైతే జాబ్ అయితే వస్తుంది అనమాట. లాస్ట్ 2 days లోనే మనకి 20-30 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు అండ్ వర్క్ చేస్తారు అనమాట. సో వ్యూస్ కోసం చేస్తున్నాం అంటే వ్యూస్ కోసం చేయాలనుకుంటే చాలా వీడియోస్ చేయొచ్చు అండ్ రోజు ఒకటి చేయొచ్చు. సో వ్యూస్ కోసం రాదు. సో అర్థం చేసుకొని కామెంట్స్ అయితే పెట్టండి. సో ఇదైతే వీడియో అనమాట. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లైక్ తీసుకోండి. థ్యాంక్ యూ.